మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినవా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అట్లనే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు, అక్కడ చేస్తా అన్నావు. పోనీ ఏవో చేసినా అని చెప్పుకుంటున్నావు. కొన్ని రుణమాఫీ అన్నావు. రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి చెప్పినావు. తీరా చూస్తే 30% మందికి అయింది, 70% మందికి గాలే. బోనస్ అన్నావు, 30% మందికి ఇచ్చినావు, అది కూడా సన్నవడ్లకే, 70% మందికి గాలే. రైతు భరోసా వానాకాలం ఎగ్గొట్టినావు, ఇప్పుడు ఈ కాలం ఏందో కథ. రైతులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. ఇట్లా అందరినీ మోసం చేసి వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మటోడు ఎవరు లేడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి టీవీలో కనిపిస్తే టీవీలు బంద్ చేసుకుంటున్నారు ప్రజలు అసహ్యంతో. ఢిల్లీ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మద్దు. ఈయన అన్ని దొంగ హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ సరిగా నెరవేర్చలేడు, మోసం చేస్తున్నాడు తెలంగాణ ప్రజల సంగతి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అట్లనే ఇవాళ కేటీఆర్ గారి వాళ్ళ ఈడీ విచారణ మీద డెఫినెట్గా కేటీఆర్ గారు ఒక లా ఒబైడింగ్ సిటిజన్గా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక బాధ్యత గల తెలంగాణలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఇవాళ ఈడీ విచారణకు వెళ్ళినారు. మొన్న ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఏసీబీ విచారణకు వెళ్ళినాడు. ఆయన మొదలు నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇది ఒక అక్రమ కేసు, దీంట్లో నయా పైసా అవినీతి జరగలేదు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసు బనాయించి విచారణల పేరు మీద నన్ను తిప్పినా సరే నేను భయపడేది లేదు. విచారణ సంస్థలకు నా సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పి మొన్న ఏసీబీ కేసు విచారణకు పోయినాడు. ఇవాళ ఈడీ వాళ్ళు పిలిస్తే పోయినారు. కానీ ఆ సందర్భంలో ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసు వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి, మేము ఊరికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్తున్నాడు కదా ఆఫీస్కి అని చెప్పి ఆయనతో పాటు కొంతమంది కార్యకర్తలు వెళ్తే పోలీసు వారు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించినారు, కొంతమందిని అరెస్ట్ చేసినారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను పోలీసు వాళ్ళకి సూచిస్తూ ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే ఎట్లా ఆడితే, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టానికి లోబడి పనిచేయండి, రేవంత్ రెడ్డికి లోబడి పనిచేయొద్దు అని చెప్పి నేను మరొకసారి పోలీసులకు సూచిస్తూ ఉన్నా. అయితే ఈ ఫార్ములా ఈవెన్ కేసు ఇది ఒక రేవంత్ రెడ్డి కక్షతోటి అక్రమంగా పెట్టినటువంటి కేసు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదల నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఈ కేసు మీద కామెంట్ చేయాల్సి వస్తే డెఫినెట్గా మా కేటీఆర్ గారు మొదల నుంచి చెప్తున్నట్టు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని ప్రపంచ క్రీడా పటంలో నిలపటానికి ఆయన పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఈ ఫార్ములా రేసులు, ఈ కార్ రేసులు రెండోసారి కూడా జరగాల అని చెప్పి పాలసీ డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ దాని తర్వాత జరగవలసినటువంటి ఎగ్జిక్యూటివ్ పని ఏదైతే ఉంటుందో అదంతా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్లు చూసుకోవాల్సిన పని అని చెప్పి ఆయన మొదల నుంచి చెప్తూనే ఉన్నాడు. 46 కోట్లు ఈ కార్ రేస్ వారి ఖాతాలోకి పోయిన వాట వాస్తవం.
దాంట్లో ప్రతి రూపాయికి ప్రతి పైసాకు లెక్క ఉన్నది. దాంట్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు. అయితే దీనివల్ల చాలా విజయాలు సంక్రమించినాయి. ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో ఒకసారి జరగడం మూలంగా ఇట్లా 4 సార్లు జరగాల్సింది ఒక్కసారి జరిగింది. ఒక్కసారి జరిగిన దానికే హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో ఇవాళ నిలిచిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో కావచ్చు, అంతర్జాతీయంలో కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఈ మొబిలిటీ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అంతర్జాతీయ కార్ రేసర్లు కావచ్చు, ఎందరోమంది వ్యాపారవేత్తలు, ఎందరోమంది సినీ ప్రముఖులు ఈ కార్ రేస్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడే వచ్చి చాలా ప్రశంసించినారు. ఎంతోమంది సెలబ్రిటీస్. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అట్లనే ఇవాళ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఆ తయారీ ఆ యొక్క ఇండస్ట్రీస్ యొక్క దృష్టిని ఇవాళ హైదరాబాద్ నగరం ఆకర్షించింది. దానివల్లే ఇవాళ ఎలన్ మస్క్ లాంటి వారు కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళ కాలాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇట్లా ఎలక్ట్రిక్ వాహన రంగం ఇక్కడ స్థిరపడి, హైదరాబాద్లో స్థిరపడి, తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగే విధంగా బ్రహ్మాండమైన ఫారిన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని, తద్వారా భారతదేశ ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చే విధంగా ఈ కార్ రేస్ ఉపయోగపడుతుందని ప్రబలంగా భావించి కేటీఆర్ గారు పాలసీ డిసిషన్ తీసుకున్నారు. రెండోసారి కూడా జరగాల అని చెప్పి. దీంట్లో ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. వృధా అయింది ఎందుకంటే రెండవసారి జరగవలసిన ఈ కార్ రేసింగ్ని ఈ రేవంత్ రెడ్డి రద్దు చేసినాడు. రద్దు చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఆ 46 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోవాల్సి వచ్చింది తెలంగాణ.